తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని పిటిషన్లో పేర్కొన్నారు. అసెంబ్లీలో నివేదిక పెట్టకుండా ఆదేశాలివ్వాలని హరీష్ రావు కోరారు. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక అసెంబ్లీలో నివేదిక పెట్టకుండా ఆదేశాలివ్వాలని హరీష్ రావు కోరారు. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ అందుబాటులో ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిదా. ఏదైతే తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో ఇటు హరీష్ రావు హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లోని కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదిక ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా అయితే మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సభలో ఈ కాళేశ్వరం నివేదిక పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్న నేపథ్యంలోని తెలంగాణ హైకోర్టుకి హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దంటూ కూడా హరీష్ రావు పిటిషన్ అయితే వేయడం జరిగింది. కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా హైకోర్టును అయితే ప్రస్తుతం హరీష్ రావుకి అయితే ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఏదైతే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ముఖ్యంగా ఒక కమిషన్ వేసి మరి ఇచ్చిందంటూ కూడా గతంలో హరీష్ రావు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై ఏదైతే అసెంబ్లీలోని దీనిపై చర్చ అయితే జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా లంచ్ మోషన్ పిటిషన్ అయితే హరీష్ రావు అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా జ్యుడిషియల్ కమిషన్ నివేదికపై ఏదైతే ఇచ్చారో దాన్ని స్టే ఇవ్వాలని గతంలో కేసీఆర్ హరీష్ రావు కూడా హైకోర్టులో అయితే పిటిషన్ వేయడం జరిగింది. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కాళేశ్వరం కమిషన్ నివేదిక అమలుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు అయితే నిరాకరించింది. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇందుకోసం ఏదైతే 2025 ఆగస్టు 30 అంటే ఈ రోజు ప్రత్యేక అసెంబ్లీ సెషన్ కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే ఇక ముఖ్యంగా ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజే కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో పెట్టకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా హరీష్ రావు మరోసారి హైకోర్టు అయితే ఆశ్రయించారు. తెలంగాణ రాజకీయాల్లోని ప్రస్తుతం చర్చనీయాంశంగా ఇది ఒక విషయం మారిందనే చెప్పొచ్చు. హరీష్ రావు పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ముఖ్యంగా ఉత్కంఠ నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అలాగే సుందిల్లా అన్నారం బ్యారేజ్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. 2024 మార్చి 14న జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని ఏర్పాటైన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ దాదాపు 15 నెలల పాటు విచారణ జరిపింది. ముఖ్యంగా ఈ బ్యారేజీలకు సంబంధించి డిపిఆర్ డిజైన్లను పరిశీలించిన కమిషన్ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఇరిగేషన్ శాఖ అధికారులు అలాగే కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులను విచారించింది. విచారణలో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్ అలాగే ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు కూడా కమిషన్ ఇన్వెస్టిగేట్ అయితే చేసింది. అధికారులు అలాగే కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు ఇలా మొత్తం 115 మందిని విచారించిన వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. వారి వాంగ్మూలను విశ్లేషించి ఏదైతే దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ ను కూడా తయారు చేసింది. అది కూడా ప్రభుత్వానికి అయితే అందజేసింది. ఆ తర్వాత హైకోర్టులో దీనిపై కేసీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు వేరు వేరు పిటిషన్లు వేసినప్పుడు కూడా దీనిపై విచారణ అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కూడా అసెంబ్లీలోని ఏదైతే ఇప్పుడు జరిగే అసెంబ్లీ సెషన్స్ లోని ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికను కూడా చర్చించాలంటూ కూడా
ఏదైతే ప్రభుత్వం ఆశించిన నేపథ్యంలో ప్రస్తుతం హరీష్ రావు అయితే ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది అయితే మనం వెయిట్ చూడాల్సి ఉంది సాయిదా. రైట్, థ్యాంక్ యూ కుమార్.